హలో, నేను శేషరావు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి హీరో. రాజకీయాల్లో కూడా ఒక స్థానానికి చేరుకున్నటువంటి పొలిటీషియన్. ఆయన చాలామందికి ఆదర్శం. ఆయన అభిమానులు అనేక మంది ఉన్నారు. ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయనకి ఏమైందో ఒక్కసారిగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. ఆయన తాజాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఆగ్రహం కలిగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకొని వారసులు అంటే మగపిల్లలేనా, ఆడపిల్లలు ఉండకూడదా అనేటువంటి ఒక అస్త్రాన్ని సంధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొక కామెంట్ ఏంటంటే ఆయన తాజాగా చేసింది, ప్రజారాజ్యం పార్టీ ప్రతిరూపమే జనసేన అని అన్నారు. ఆ మాట అనగానే వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది, మరి జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అనేటువంటి మీమ్స్ తోటి ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మ ఆనందం అనేటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏంటి ఆయన తాత రసికుడు అని చెప్పి చెప్పడంతో పాటు కంటిన్యూషన్లో ఆయన అనేక మందితోటి కాపురం చేసినటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళ తాత. సో వాళ్ళ తాత బుద్ధులు రాకూడదని చెప్పేవాళ్ళు అని అంటూ ఆయన మొత్తం చెప్పారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత తన చుట్టూరు ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు, నేనేదో ఆడపిల్లలు వార్డెన్లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని, కనీసం చరణ్ ఈసారైనా మగబిడ్డను కను, మన ఫ్యామిలీ లెగసీని కాపాడు అని చెప్పేసి ఆయన ఆ వేదిక మీద నుంచి మాట్లాడటం అనేది ఒక పెద్ద దుమారాన్ని రేపుతోంది. సో ఆయనకి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద ఏజ్ ఫ్యాక్టరా, ఆల్మోస్ట్ 70+ వచ్చేసాడు. మరి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారా, లేదంటే బోల్డ్గా మాట్లాడచ్చు కదా, తప్పే ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా, సినిమా వేదిక కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా? సహజంగా చిరంజీవి గారు ఆచితూచి మాట్లాడుతుంటారు, అందరి వాడిగా ఆయనకి పేరుంది. అలాంటి చిరంజీవి గారు గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మనం కనుక పరిగణలోకి తీసుకుంటే అవి వివాదాస్పదం, సంచలనం, కొన్ని జిగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీటిని ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు అస్త్రంగా చేసుకుంటాయి. పైగా అందరి వాడిగా పేరున్నప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయనకి శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటంతో పాటు మీమ్స్ కూడా వదులుతూ ఉన్నారు. ఎర్రి డాష్ 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 అంటూ మాట్లాడాడు ఆయన. ఆ మాట నేను కూడా అంటానికి నాకు రావట్లేదు. యాక్చువల్గా ఆయన ఎర్రి డాష్ డాష్ అన్నారు. డాష్ డాష్ అంటే మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ట్రోల్స్కి గురవుతున్నారు ఆయన. బ్రహ్మానందం గారు ఆ మాట అనగానే నోరుకిలో చెయ్యి అడ్డం పెట్టుకున్నారు. అంటే వేదిక మీద ఉన్నట్టు, డయాస్ మీద ఉన్నట్టు బ్రహ్మానందం గారే అసలు చిరంజీవి గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి నోరుకి చెయ్యి అడ్డం పెట్టుకున్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చిరంజీవి గారి నోటి నుంచి వచ్చాయనంటే అసలు అది ఎందుకు జరుగుతుంది, చిరంజీవి గారికి అసలు ఏమైంది అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆయనకి మతి తప్పిందా అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ నేను రాజకీయాల్లోకి దూరంగా ఉంటున్నాను, కానీ రాజకీయాలు మాత్రం నన్ను వదలట్లేదని చెప్పి గతంలో ఒక సినిమాలో డైలాగ్ ఉంది. కానీ దానికి క్లారిటీ ఇచ్చేశారు. రాజకీయాలకు దూరం, రాజకీయాలతో సంబంధం లేదు నాకు, ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండను, ఏ రాజకీయ పార్టీలకు వెళ్ళను, కేవలం కళామ తల్లికే పరిమితం అని చెప్పి ఆయన సీరియస్గా చెప్పారు. అనిల్ రావుపూడి గారు కూడా ఒక కొత్త సినిమా ఆయనతో తీయడానికి రెడీ అవుతున్నారు. బ్రహ్మ ఆనందం అనేటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనిల్ రావుపూడి డైరెక్టర్ ఆయన కూడా పక్కనే ఉన్నారు.
చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను విన్న తర్వాత చిరంజీవి గారు ఏమన్నారనేది నేను వీడియో ఉంది కానీ ఆడియో వినిపిస్తాను. కొన్ని 1, 2, 3 నేను చూపిస్తాను. మిగతావి ఉన్నాయి బట్ అవి నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి చెప్తున్నాను, నేను వినిపిస్తాను ఆడియో, అది ఒకసారి మీరు వినొచ్చు. ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారు. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధులు రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదు అనేవాళ్ళు. అది ఎందుకంటే ఆయన రసికుడు. వాళ్ళ తాత గురించి చెప్తున్నాడు, రసికుడు అని. ఇంట్లో ఉండేవాళ్ళు నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి ఎవరు ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలి పనేది ఆవిడ దగ్గర అయ్యారు. అలా 3 మనకు తెలిసి 4, 5 ఉన్నాయో మనకు తెలియదు. నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవాలి. నేను తీసుకోలేదమ్మా. సో చిరంజీవి గారి తాతగారికి 2 భార్యలు ఉండేవాళ్ళట. మళ్ళా 3వ లేడీ ఎవరో ఉంటే మానవీయ కోణం నుంచి ఆలోచించి ఆవిడకి కూడా దగ్గర అయ్యాడంట. మరి 4 ఉన్నాయో లేదో తెలియదు కానీ అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ బుద్ధులు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ ఇప్పుడు. సో చిరంజీవి గారు మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది ఎవరికి, అభిమానులకు కూడా. జనరల్గా మాట తోలరు ఆయన, మరి ఆయనే మాట తూలేరు అని అంటే విచిత్రమైనటువంటి పరిణామం అని చెప్పి చర్చించుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. అది రాధాకృష్ణ నాయుడు వాళ్ళ తాత పేరు, అది చెప్పారు. రాధాకృష్ణ నాయుడు పేరు. ఆయన ఇంకోటి కూడా ఎర్రి డాష్ డాష్ అనేది మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడో ఎయిర్ హోస్టెస్ చుట్టూ ఎన్ని కొత్త. అది ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఇది ఆయన ఉపయోగించినటువంటి పదజాలం. సో ఇవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ గురించి మాట్లాడారు, ఆయన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ తాత గురించి మాట్లాడాడు, వాళ్ళ కుటుంబంలో ఉండే ఆడపిల్లల గురించి మాట్లాడారు, మీమ్స్ గురించి కూడా మాట్లాడారు. ఇన్ని రకాల వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేసినటువంటి చిరంజీవి గారిని నెట్ జైల్లో వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఆయన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఆయన్ని వేటాడుతూ ఉన్నారు. దీని వెనుక అసలు ఏం జరిగింది, చిరంజీవి గారికి ఏమైంది అనే దాని మీద ఆయన అభిమానులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు వాస్తవంగా. మరి ఇవన్నీ విన్న తర్వాత చిరంజీవి గారికి సోయ ఉండి మాట్లాడారా, సోయ లేకుండా మాట్లాడారా, అసలు చిరంజీవి గారికి ఏమైంది, ఎందుకు ఆయన నోరు జారుతూ ఉన్నారు? అసలు ప్రజారాజ్యం పార్టీ ప్రతిరూపం జనసేన అని అనడమే ఒక పెద్ద రాజకీయపరమైన బాంబు పేల్చారు. మరి దాని ఆంతర్యం ఏంటి? ఇటీవల కాలంలో బీజేపీకి బాగా దగ్గరగా ఉన్నారు చిరంజీవి గారు. ఇలాంటి అంశాల మీద చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి చిరంజీవి గారు అనాలోచితంగా చేశారా, బోల్డ్గా సినిమా వేదికల మీద చేసినటువంటి వ్యాఖ్యల కింద తీసుకోవాలా, ఆయన ఆలోచన సరళికి ఇవి అద్దం పడుతున్నాయి అనుకోవాలా? జనరల్గా పితృస్వామి దేశం మంది, వారసులు అనగానే మగపిల్లలు అనేది. బట్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మగపిల్లలు అయితేనే వారసులు, ఆడపిల్లలు వారసులు కాదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారంటే ఆయనకి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం ఏంటి అనేది ఇప్పుడు మహిళా సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉపాసన కోడలు, ఆవిడ పారిశ్రామికవేత్త, విజయవంతమైనటువంటి ఎంటర్ప్రెన్యూర్, అలాగే మానవీయ కోణం నుంచి అపారమైనటువంటి సేవ చేసేటువంటి కోడలు ఉపాసన. మరి ఆయన వారసత్వం లెగసీని ఉపాసన కాపాడలేదా అనేటువంటి ఒక వర్షన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఆ తీసుకొస్తున్న వాళ్ళు ఎవరో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా లేటెస్ట్గా ఎంపికైనటువంటి
శ్యామల, ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు చిరంజీవి గారిని, ఇలాంటి పరిస్థితి చిరంజీవి గారికి ఎందుకు వచ్చింది అనే దాని మీద మీరు కామెంట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో మీకు అనిపించింది ఏందనేది కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.